పెద్దనా మీరే మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఏ పార్టీ కొట్టేసినవి? మేము టీఆర్ఎస్ చేసినాం. టీఆర్ఎస్కా? అయ్యా మీ టీఆర్ఎస్ మొత్తం ఖతమవుతుందిగా. పీకని ఏం చేస్తాం మరి? గట్లా గదే పార్టీలో ఉండి గట్లా అంటారా అని. మరి గట్లా అంటే ఏం చేద్దాం, మనం ఒక్కరమే తాతాడా? మరి 2 సార్లు అవకాశం ఇస్తే మొత్తం ఖాతం కబ్జాలు చేసి మొత్తం ఆగమాగం చేస్తారు రాష్ట్రాన్ని. చేసింది ఏదో అయిపోయింది అంతే. మొన్న ఎవరు గెలిచినా ఇక్కడ నుంచి మీ కాంగ్రెస్ ఆయన గెలిచిందిగా, మేడిపల్లి సత్యం. సత్యం. ఎందుకు ఓడిపోయింది మరి ఆయన? శంకరా? శంకర్ రవిశంకర్. ఎందుకు ఓడిపోయింది ఆయన? ఏలే ఏం చేద్దాం. ఏం చేయలే. ఉన్నావా అదే పార్టీలో ఉన్నావా? రాజీనామా చేసినావా? నేను అలానే ఉన్నా. అల్లే ఉన్నావా? ఉంటావా? అలానే బయటికి వెళ్తావా? అలానే ఉంటాను నేను. అల్లే ఎటెళ్ళవా? అది గెలవని గెలవపోని అంతే. అందరు పోతున్నారు కానీ ఒక్కొక్కరు పోనీ. సరే ఇప్పుడు నువ్వు టీఆర్ఎస్ కదనే, ఇప్పుడు సెంట్రల్లో బీజేపీకి 2 సార్లు అవకాశం ఇచ్చినాం. మోదీ ఉండాలా మళ్ళీ మారాలా? ఇప్పుడు వేసేది అందరు మోడీకే వేస్తారు. టీఆర్ఎస్ నుండి కూడా కథమే. అదే టీఆర్ఎస్ నుండి కూడా మోదీకి ఓటేస్తావా? ఏదో మోక మీద గుద్దుతాం కానీ ఉండాలి, మోదీ అయితే ఉండాలా? ఉండాలి. మీకు బండి సంజయ్ కుమార్ తెలుసా? మీ ఎంపీ తెలుసు. తెలుసా? వచ్చిపోతుంటాడా? అచ్చుడని రాడు కానీ అప్పుడప్పుడు ఫోన్ చేస్తాడు. ఎవరికి? మాకే. నీకెందుకు చేస్తాడే? ఏదో ఇట్లా ఏదో శుభాకాంక్షలు చెప్తాడు ఏదో పండుగకు. టీఆర్ఎస్లో కూడా ఫోన్ చేస్తుంటాడా? చేస్తాడు, అందరూ చేస్తాడు. ఎలాంటి మంచోడేనా బండి సంజయ్? నాకు తెలియదు, రాయకమే తెలియదు నాకు. ఫోన్ చేస్తాడంటావు మళ్ళా? అట్లా చెప్తే అట్లా ఆయన చెప్పినా వింటాం మనం అంతే. మనతో మాట్లాడతాడా? అంతేనా? వేస్తావా మరి? సంజయ్ కోటేస్తావా మీ టీఆర్ఎస్ ఆయన కోటేస్తావా? ఏదో ఒకటి అవుతుంది అప్పటికి మోక మీద. దానికే అవుతుంది. బీజేపీకి. బీజేపీకి మరి బీజేపీలో పోవచ్చుగా. మరి టీఆర్ఎస్లో ఉండి బీజేపీ కోటేందుకే? బీజేపీకి పోతే అయిపోతుంది కదా సపరేక. అదే పోదాం మరి. మళ్ళీ తీసుకుంటా లేవారు. తీసుకోరా? మనకు అవసరమే లేదా రాయగంలో పోడు కానీ ఓటేసుడు వరకే. ఎట్లా రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది? ఏమున్నది, ఆయన కొంపలు తెంగండి అంత ఎండ తెంగ పొలాలన్నీ అప్పుడే 100 రోజులకి. మరి 10 ఏళ్ళు కాదే, 10 ఏళ్ళు మీరే ఆగం చేసిరు. ఏం ఆగం చేసాం? వాడు నీళ్ళు ఇవ్వలేదు, ఆడు కరెంట్ ఇవ్వలేదు, ఆడే ఆగం చేసి కోపతో కానీ ఉన్నోనికి లేనివానికి అందరికి పెట్టిండు అంతే. అంతే. ఇప్పుడు కేసీఆర్ నదులకు నడక నేర్పిండి అంటాడు కదా, ఆయన పోత తీసుకుంటూ పోయిన వాటర్ కూడా. ఏమాడు మానేసిండు, వాడు ఉన్నాడు. నీళ్ళకి కురవలేదు, కరెంటు కురవలేదు, అన్నీ బరాబరే ఉన్నాయి. కానీ ఒక 2-3 ఉద్యోగాలు ఇయ్యాక గుద్దాలుగా ఉన్న వాళ్ళకే జీతాలు పెంచి నాశనం తెంగిండు. అదే మరి చెప్పలేదా మీరు? టీఆర్ఎస్ అంటారు, చెప్పలేదా మీరు? ఏం చెప్తావే, మేము అందులో పోదామా మాట్లాడదామా, మమ్మల్ని ఎవడు దేకుతాడు? కాకపోతే ఇక్కడ ఉండి చూసుడు వరకే. ఎవరు దేకకున్నా కానీ అదే పాటలు నువ్వు. అంతే మరి. పింఛన్ వస్తుందానే? వస్తుంది 2000. 4000 ఇస్తానే అయినా ఏడా 4000 2000 అంతేనా? టీఆర్ఎస్లో ఉన్నావు, బీజేపీ కోటేస్తావే. భలే ఉన్నావు నువ్వు నిజంగా. ఏం చేద్దాం మరి? ఎటేమంటావు చెప్పు. నేను ఇష్టం ఎవరికైనా. నువ్వు చెప్పు. ఎవరికైనా నువ్వు ఎటేమంటావు? కాంగ్రెస్కి ఏమంటావా? ఏమొద్దు, నీ ఇష్టం ఎవరికైనా వేసుకో. అంతే మరి. రైట్.